ఇప్పుడు మనం చిక్బల్లాపూర్ మార్కెట్లో ఉన్నాం, హోల్సేల్ మార్కెట్. పాట పాడతారు ఇప్పుడు. పాట అంటే సినిమా పాటలు కాదు మా రమ్మని వండి ప్రైస్ నేను వస్తాను. మార్కెట్ యార్డు ఇది కొంచెమే, మిగతాదంటే చూపించి పెడతా. ఇలా పోతే ఆడ టమాటో బాక్సులు పడుతున్నాయంట. ఇక మొక్కజొన్న బస్సులు బాగానే వేసినాయి. అట్లా టమోటా, ఆనియన్ రేపుతుంది మా ఇది ఈరోజు మాత్రం. ప్రైజ్లు ఎట్లా ఉంటాయో తెలియదు కానీ ప్రైజ్లు మాత్రం చాలా తక్కువే ఇక్కడ. ఎందుకంటే మనం కొనే ప్రతి కూరగాయ డబల్ వేసి అమ్ముతారు. 20 రూపాయలు ఉంటాయి, 40 ఉంటాయి, 80 ఈ రేంజ్లో సేల్ అవుతాయి ఎప్పుడైనా. ఏంటంటే మన కన్నడ తెలిసినప్పుడు వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతుంటారు. కానీ మన తమిళనాడు అలా కాదు. దీనమ్మ జీవితం వాళ్ళకి తెలుగు వచ్చినా కానీ తమిళ్లోనే మాట్లాడతారు. ఇంకా అర్థం కాకపోతే అన్న దూకి సావరని ఏం చేస్తాం. ఆడ తమిళ్లో మాట్లాడలేం కాబట్టి అన్నీ మూసుకొని మన పని మనం చేసుకొని వస్తాం. తేడాలే మనకు నచ్చింది చేసుకోవడం, చూసుకోవడం. ఇంకా ఎలా ఉంటుందో, ఇంకా ఎలా చేస్తారనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూద్దాం ఎలా అవుతుందో. ఇక్కడ హోల్సేల్, రీటైల్ రెండు ఉంటాయి. బట్ కాకపోతే చాలా వరకు బెండకాయలు కారకాయలు పెట్టి అమ్మేస్తున్నారు, అంటే హోల్సేల్ కూడా. కానీ మన వాళ్ళు అంత బస్తాలు వేసుకొస్తారు. ఒక 80 కేజీలు 70 కేజీలు ఇలా వేసుకొని వేస్తారు. క్యారెట్ ఈరోజు క్యారెట్ వేసుకోబోతాను ఇంటికి. క్యారెట్, క్యాబేజీ చూద్దాం.